వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యోగ నారాయణ అలంకరణలో శ్రీ పద్మావతిదేవి దివ్య వైభవ దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగమ్మకు సూర్యప్రభ వాహనం. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నిత్యం వేలాది మంది భక్తులకు టీటీడీ అన్నప్రసాద వితరణ. తిరుచానూరు తోళప్ప గార్డెన్స్ లో ఉచిత అన్నప్రసాద కేంద్రం. తిరుచానూరులో శ్రీ పద్మావతిదేవి ఉత్సవ వైభవం. పద్మ సరోవరంలోని పంచమీ తీర్థ మండపం. ప్రత్యేక కథనం. యోగ నారాయణ అలంకారంలో సూర్యప్రభపై శ్రీ పద్మావతిదేవి దివ్య వైభవ ఉత్సవ సోయగం భక్తకోటిని తరింపజేసింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. స్వతంత్ర లక్ష్మి వీరలక్ష్మిగా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా కొనసాగుతున్న ఉత్సవాలలో 7వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు సర్వశోభిత అలంకరణలతో యోగ నారాయణుడిగా, ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ సూర్యప్రభ వాహనంపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. జియంగాల దివ్య ప్రబంధ పఠనం, పండితుల చతుర్వేద పారాయణం, కళా ప్రదర్శనలు, మిన్నంటే భక్తుల పద్మావతిదేవి నామస్మరణల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి సూర్యప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సూర్యప్రభ వాహనముపై సుదతి పద్మావతి, సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. అలరఘుకుల దైవమై అలరారే అనగునిపై సకల కర్మ సాక్షి ఉదయ శిఖర హృదయమైన అలరఘుకుల దైవమై అలరారే అనగునిపై సకల కర్మ సాక్షి ఉదయ శిఖర హృదయమైన సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. తిరుమలలోని ఫ్లోర్ మిల్ వద్ద టీటీడీ నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని శనివారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. సుమారు 20 కోట్ల నిధులతో టీటీడీ
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రయోగశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సాంకేతిక పరికరాలను, ఇతర పనులను అదనపు ఈవో పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ అధునాతన ప్రయోగశాల అందుబాటులోకి వస్తే అత్యుత్తమ ప్రమాణాలతో శ్రీవారికి నైవేద్యాలు, భక్తులకు ఆహార పదార్థాలను అందించే అవకాశం కలుగుతుందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ పర్యటనలో టీటీడీ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్ ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రరాయ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం ఉదయం 9:15 నుండి 11 గంటల వరకు అమ్మవారికి రథోత్సవం కనుల పండుగ జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్థాన మండపం వద్ద ఉన్న మహారథాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రథానికి నలువైపులా ద్వారపాలకులు, యాళీలు, సింహాలు, అశ్వాలు, గంధర్వుల మూర్తులను చూడ చక్కగా అలంకరిస్తున్నారు. రకరకాల వర్ణమయ వస్త్రాలతో సుందరీకరిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వాహన మండపం నుండి బంగారు గొడుగుల ఊరేగింపు కార్యక్రమం తిరుచానూరు మాడవీధుల్లో వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం ఈ బంగారు గొడుగులను రథానికి అలంకరిస్తారు. లోకపావని శ్రీ పద్మావతిదేవి కొలువైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. చల్లని చూపులతో కరుణించే ఆ తల్లి సన్నిధిలో నిత్యం వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం, రాత్రి భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదనే సనాతన సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో చూపెడుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమలలో ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా శ్రీవారి పట్టపురాణి నెలవైన తిరుచానూరు క్షేత్రంలో 2007వ సంవత్సరం డిసెంబర్ నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా టీటీడీ కొనసాగిస్తోంది. తిరుచానూరు క్షేత్ర ప్రాభవం, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తోళప్ప గార్డెన్స్ లో అధునాతన వసతులతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద కేంద్రంను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణ రోజుల్లో సోమవారం నుండి గురువారం వరకు 6,000 మందికి, శుక్ర, శని, ఆదివారాల్లో 7 నుండి 8,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ భవనంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులకు అన్నంతో పాటు కూర, పచ్చడి, సాంబార్, రసం, మజ్జిగతో చక్కని భోజనాన్ని అందజేస్తున్నారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకు సాంబార్ అన్నం, పెరుగన్నం అందజేస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 10:30 వరకు పొంగలి, వడ, సాంబార్ను 2,000 మంది భక్తులకు అల్పాహారంగా అందజేస్తున్నారు. అలాగే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు అల్పాహారంగా 600 మందికి ఉప్మాను అందిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో 2,500 మందికి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఇలా వంటశాలలో సిద్ధం చేసిన ఆహార పదార్థాలను
భోజనశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం వద్ద ఉంచి నైవేద్యంగా సమర్పించి హారతులు సమర్పించిన అనంతరం అన్నప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 మంది శ్రీవారి సేవకులు తమ అమూల్యమైన సేవలను అన్నప్రసాదాల పంపిణీకి అందిస్తున్నారు. వీరు ఎంతో క్రమశిక్షణతో చేతులకు గ్లౌజులు, తలకు హెడ్ క్యాప్ ను ధరించి భక్తులకు ఆప్యాయంగా అన్నప్రసాదాలను అందిస్తున్నారు. శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రాన్ని దర్శించి ఆ తల్లిని మనసారా సేవించిన భక్తులు తృప్తిగా అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి మహదానందాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ వారి మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మాకు ఇక్కడ దేవస్థానము ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. వైట్ రైస్లోకి సాంబారు, రసము, కర్రీస్, స్వీటు అన్నీ అయితే పెట్టారు. చాలా టేస్ట్గా ఉంది. ముఖ్యంగా సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 3 times కూడా నేను సాంబార్ అయితే వేసుకొని తిన్నాను. చాలా బాగా నచ్చాయి నాకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మంగాపట్నం భోజనం చాలా బాగుందండి. స్వీట్ వేసారు, కర్రీ వేసారు, పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, రైసు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము చాలా రాయమండ్రి గ్రామం నుంచి వచ్చాం. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని మంగాపట్నం కూడా వచ్చి దర్శనం చేసుకుని భోజనానికి వచ్చామండి. భోజనం చాలా బాగా వడ్డిచ్చారు. భోజనాలు కూడా అన్నీ బాగున్నాయండి. కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా సంతోషంగా ఉంది. ரொம்ப தரிசனம் வந்து ரொம்ப சந்தோஷமாக இருந்துச்சு. பெருமாளையும் பார்த்தாச்சு, அம்மாவையும் பார்த்தாச்சு. அதை விட வந்து பிரசாதம் கிடச்சது ரொம்ப 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 பெரிய புண்ணியம். ஆக்சுவலி இது என்னோட 2வது தடவை நான் இங்கே வரேன். நான் ரொம்ப சாம்பார் பிரசாதமாக இருக்கட்டும், அன்னப்பிரசாதம் இருக்கட்டும், ரொம்ப சந்தோஷமாக இருக்குது. மக்களுக்கான நிறைய விஷயங்கள் எல்லாம் செய்கிறாங்க. இது கண்டிப்பாக வந்து நிறையா இன்னும் செய்யணும். ஸோ அதனால் இறைவனை பிரார்த்திக்கிறேன். எல்லாமே வந்து நல்லா இருந்தது. ஃபுட்டும் வந்து சூப்பராக இருந்தது. ரொம்ப டேஸ்டியாக இருந்தது. థ్యాంక్యూ. పచ్చడి, కూర, పప్పు అన్నీ చాలా బాగున్నాయి. మజ్జిగ కూడా చాలా బాగున్నాయి. ప్రసాదం కూడా చాలా బాగా చేశారు. మా చిన్నపిల్లడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. బాగుంది. ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಊಟ ಎಲ್ಲ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಭೋಜನ ಒಳ್ಳೆ ಊಟ, ಒಳ್ಳೆ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಇದೆ. ಯಾವುದು ನಮಗೆ ಭಕ್ತಾದಿಗಳು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡು ಹೆಂಗಂತ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. నా పేరు శ్యామల. మాది బాపట్ల జిల్లా చుండూరు గ్రామం. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు వచ్చాం. సౌకర్యాలన్నీ బాగున్నాయి. దర్శనం బాగా అయింది. వాహన సేవలన్నీ చూసాం, బాగున్నాయి. భోజనం ఇంకా బాగుంది. భోజనం బాగుంది, సర్వింగ్ బాగుంది. గోంగూర, తర్వాత సాంబారు, రసము, పచ్చడి అన్నీ బాగున్నాయి. చెంగల్పట్ల నుంచి వచ్చినాము. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ బాగుంది. అన్నం బాగునింది, గోంగూర, పుల్లకూర, సాంబారు అన్నీ బాగునింది. సూపర్ అరేంజ్మెంట్. నేను బళ్ళారి నుంచి వచ్చాను. సో దర్శనం అయిపోయింది. పైన తిరుమల మరి అమ్మవారిది తిరుపతిది. సో ప్రసాదం వచ్చేసి చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్నెస్ ఈజ్ రియలీ సో గుడ్. థ్యాంక్ యూ. కొండలలో నెలకొన్న కోనేటి రాయిని హృదయేశ్వరి అమ్మ అలమేలు మంగమ్మ భక్తుల భాగ్య వరదాయినిగా అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. పాంచరాత్ర ఆగమోక్తంగా హరిదేవేరికి జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు భక్తులకు మహద్భాగ్యం. విశేషించి కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తజన రంజకంగా సాగే పంచమి తీర్థ ఉత్సవ వైభవం మాటల కందనిది. ఆ విశేషాలు కథన రూపంలో
ఇప్పుడు తెలుసుకుందాం. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు సిరుల శ్రీ మహాలక్ష్మిగా అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. అమ్మవారి ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కనువిందు చేస్తుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే తరహాలోనే తిరుచానూరులో స్వతంత్ర లక్ష్మిగా వేంచేసిన శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ శోభాయమానంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలలో అత్యధిక మంది భక్తులు భాగస్వాములయ్యే మహోత్సవం పంచమీ తీర్థం. తిరుచానూరులోని పద్మ సరోవరం పుష్కరిణిలో పంచమీ తీర్థ మండపానికి ఎనలేని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పంచమీ తీర్థ మండపం పైభాగంలో కొలువు తీరిన అష్టలక్ష్ముల రూపాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తున్నాయి. పద్మ సరోవరంలోని పంచమీ తీర్థ మండపంలో సంవత్సరానికి 3 పర్యాయాలు చక్రతాళ్వార్లకు చక్రస్నానం జరుగుతుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమీ తీర్థం రోజు అమ్మవారికి చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం, చక్రతాళ్వార్లకు చక్రస్నానం జరుగుతుంది. అలాగే వైకుంఠ ద్వాదశి నాడు చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఇక ఏడాది పొడవునా అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలలో 3వ రోజు శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పద్మ సరోవరంలో చక్రతాళ్వార్లకు చక్రస్నానం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు తనంతట తానే పద్మ సరోవరం నిర్మాణం చేసి శ్రీ పద్మావతి తాయార్ల వారిని లోకమునకు అనుగ్రహించిన పరమ పవిత్రమైన పర్వదినం కార్తీక శుక్లపక్ష పంచమి తిథిలో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించడం వల్ల అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో ఆఖరి రోజు పద్మ సరోవరంలో జరిగే చక్రస్నాన మహోత్సవం పంచమీ తీర్థ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి అంబారీపై తీసుకుని వచ్చిన స్వామివారి వస్త్రాలు, ఆభరణాలను అమ్మవారు ధరించగా పసుపు, కుంకుమ, దివ్యమైన మాలలు, పసుపు కొమ్ములు, మధుర ప్రసాదాలను జియంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషుల దివ్య ప్రబంధ పారాయణం నడుమ కంకణ భట్టాచార్యులు శ్రీ పద్మావతి అమ్మవారికి నివేదిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ పాంచరాత్ర శాస్త్ర ఆగమ సలహాదారు, వంశపారంపర్య అర్చకులు అర్చకం శ్రీనివాస మణికంఠ భట్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అనేక మంటపాలు అమ్మవారి యొక్క దివ్య ఆస్థానంలో విరాజిల్లుతున్నాయి. ఆ క్రమములోనే పంచమీ తీర్థ మంటపమని కోనేరు సమీపంలో ఒక మంటపం మనకు దర్శనమిస్తోంది. స్వామివారు తనంతట తానే ఈ సరోవరాన్ని నిర్మాణము చేసి ఈ మంటపంలోనే వేంచేసి 12 సంవత్సర కాలములు అమ్మవారి గురించి తపస్సు ఆచరించి అమ్మవారిని అవతరింపజేసి మన యొక్క అనుగ్రహానికి పాత్రులు చేశారు. కావున ఈ మంటపానికి పంచమీ తీర్థ మంటపమనే తిరునామము సాంప్రదాయంలో వస్తున్నాయి. ఈ పంచమీ తీర్థ మంటపంలో శ్రీ పద్మావతి తాయార్ల వారు
కార్తీక మాసము శుక్లపక్షము పంచమి ఉత్తరాషాఢ నక్షత్రములో 9 రోజులు శ్రీపాంచరాత్ర భగవత్శాస్త్రానుసారముగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ 9వ రోజు పంచమీ తీర్థ ఉత్సవం అనే ఉత్సవము నిర్వహించబడుతుంది. అమ్మవారు పుట్టినరోజు. ఈ చక్రస్నానం అయిన తరువాత స్వామివారు సమర్పించుకున్న దివ్యమైన వస్త్రమును, దివ్యమైన ఆభరణము, దివ్యమైన పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, దివ్యమైన మాలలు అమ్మవారు అలంకరింపజేసుకొని ఈ యొక్క తిరుప్పణియారములంతా ఆరగిస్తారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుచానూరు ఆస్థాన మండపం, తిరుపతిలోని మహతి అన్నమాచార్య కళా మందిరాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కళా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతికి చెందిన ఆర్ యశ్వంత్ దీక్షితులు శ్రీ లక్ష్మీ వైభవం అనే అంశంపై ప్రసంగించారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచెబు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని స్వర్ణ భారతి పాఠశాలలో చిన్నారులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులలో భక్తిభావం, భగవద్గీత పఠనం వంటి సులక్షణాలను పెంపొందించే దిశగా ఏటా గీతా జయంతి ఉత్సవాలు, భగవద్గీత శ్లోక పోటీలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా కొత్తగూడెం స్వర్ణభారతి పాఠశాలలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ శ్లోక పఠనం పోటీలలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్లోకాలను శ్రావ్యంగా, అర్థవంతంగా పఠించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురివాయిగూడెంలోని మద్ది చెట్టు నీడలో స్వయంభూగా వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలను కన్నుల పండుగ నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తెచ్చిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,686 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,87,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.